మరియు పరిసర ప్రాంతాల ప్రజలందరికీ గంగా యాత్ర శుభాకాంక్షలు. మొట్టమొదటిగా ప్రతి సంవత్సరము ఆనవాయితీగా గంగా యాత్ర మొదటి ఆదివారము ఆ బలిజ కులస్తులచే అత్యంత వైభవంగా వేణుగోపాల స్వామి గుడి వద్ద పూజలు నిర్వహించుకొని మేళ తాళాలతో బాణసంచాలతో అత్యంత వైభవంగా మా బలిజ కులస్తులందరూ ఒకటయ్యి అక్కడి నుంచి ఊరేగింపుగా వచ్చి ఇక్కడ అమ్మవారికి అభిషేకము వాళ్ళ పూజలు జరపడను. వెంటనే ఇక్కడ ఎప్పుడు లేని విధంగా ఏ క్యాస్ట్ చేయని విధంగా మా క్యాస్ట్ బిర్యానీ అన్నదానం జరగబడను. బిర్యానీ అన్నదానం జరగబడను. అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చిన మా ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి, గుడి చైర్మన్ మా శ్రీధర్ నాయుడు గారికి, వాళ్ళ పాలక మండలి వర్గాలందరికీ మా ప్రత్యేక ధన్యవాదాలు. మా బలిజ కులస్తులు ఐక్యముగా ప్రతి ఒక్కరూ భేదభావం లేకుండా కుటుంబ సమేతంగా ఈ ఒక్క కార్యక్రమానికి వచ్చిన దానికి ప్రతి ఒక్క బలిజ కులస్తులందరికీ నా ప్రత్యేక నమస్కారములు. మా బలిజ పెద్దలకి ప్రత్యేక నమస్కారములు. ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి ప్రత్యేక నమస్కారం తెలియజేస్తూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరము మాకు ఈ అవకాశం ఇచ్చిన శ్రీధర్ నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇలాగే గంగ యాత్ర అత్యంత వైభవంగా జరుగుతున్నకు కృషి చేస్తున్న శ్రీధర్ నాయుడికి మరొకసారి ధన్యవాదాలు. నమస్కారం. ఈరోజు మా పొలంనేరు పట్టణంలో గంగచాటు ప్రారంభమైన తర్వాత మొట్టమొదటి ఆదివారము మా బలిజ కులస్తుల వారిచే అమ్మవారికి అభిషేకము మరియు పూజా కార్యక్రమాలు, నైవేద్య పంపిణీ, ప్రసాదం పంపిణీ జరుగుతూ ఉంది. మన పొలంనేరు పట్టణంలో తరతరాలుగా పొలంనేరు పట్టణంలో ఉన్న అన్ని కులస్తులను సంఘటితం చేసుకొని మా బలిజ కులస్తులు ఈ గంగమ్మ జాతరని నిర్వహిస్తూ వస్తున్నారు. అదే ఆనవాయితీని ఈ సంవత్సరం కూడా మన పెంటం నాయకులు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు, మా గంగమ్మ గుడి చైర్మన్గా శ్రీధర్ నాయుడు గారిని మరియు పాలక వర్గాన్ని నిర్వహించి ఈ గంగ జాతరని నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ గంగ జాతరకి ఈరోజు మా బలిజ కులస్తుల వారిచే జరుగుతున్న ఈ అభిషేక కార్యక్రమానికి పొలంనేరు పట్టణం మరియు పొలంనేరు నియోజకవర్గం నుంచి అశేషంగా తరలి వచ్చిన బలిజ కులస్తులందరికీ కూడా ఈ సందర్భంగా నేను శుభాకాంక్షలు మరియు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ కార్యక్రమానికి విశేషంగా హాజరయ్యి ఈ కార్యక్రమాన్ని
దిగ్విజయం చేసిన ప్రతి ఒక్క పరిచకులకి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ గంగ జాతరని మన పొలంనేరు పట్టణంలో ప్రతి ఒక్క కులస్తులు కూడా ప్రతిరోజు పొద్దున్న ఒకరు సాయంత్రం ఒకరు అలా అన్ని కులస్తులకు అన్ని వర్గాల వారికి అమ్మవారికి సేవ చేసుకునే అవకాశం కల్పించడం జరిగింది. ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ దిగ్విజయంగా నిర్వహించుకుంటూ ప్రతి ఒక్క కులస్తులు కానీ ప్రతి ఒక్క కులస్తులు కానీ అమ్మవారికి కృపా కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన దానికి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. జై హింద్. చాటు పెట్టిన తర్వాత ఏదైతే మొదటి ఆదివారం వస్తుందో అది మంచి పురస్కారం కేటాయించడం జరిగింది. పెద్దలు అందరూ అన్ని విషయాలు చెప్తున్నారు. మరీ ముఖ్యంగా ఈసారి పిలిచిన వెంటనే యువత మీరు ఎప్పుడు చూస్తున్నా గతంలో జరిగిన ఏ బలిస పురస్కారం ప్రోగ్రాంలు చూసినా కూడా పెద్దవారే ఉండేవారు. ఈసారి మొత్తం యువకులంతా ఏకదాటిగా వచ్చి చాలా కష్టపడినారు. యువకులు కూడా నాకు తోడ్పాటు ఇచ్చారు. పెద్దలందరూ కూడా పెద్ద మనుషులు చేసుకొని గొప్పల కొట్టులు అయితేనేమి, గంటావులు అయితేనేమి, మనాయనపల్లి అయితేనేమి, టౌన్లో అయితేనేమి మీరు అక్కడ వెళ్ళి ఈ ప్రోగ్రాం మీరు అందరూ హాజరు కావాలని పిలిచిన వెంటనే వారందరూ పెద్ద మనుషులు చేసుకొని 400 మంది దాకా పురస్సులు వచ్చారు. ఒక 150 మంది యూత్ వచ్చారు. నాకు చాలా సంతోషంగా ఉంది. గతంలో కంటే ఈరోజు బాగా జరగడం జరిగింది. చాలా కాలం తర్వాత ఇలా మా కులస్తులంతా ఏకదాటి కింద రావడం చాలా సంతోషదాయకం. మరీ ముఖ్యంగా మీడియా మిత్రులు మీడియా వారిని నడవడంలో మమ్మల్ని పిలవలేదని ఎవరిని మేము పిలవకే మీరందరూ వచ్చారు. మీరందరూ పిలవకే వచ్చినందుకు మీకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. విచ్చేసిన ఏదైతే ఈరోజు గంగమ్మ జాతరలో భాగంగా ఈరోజు ఏదైతే అమ్మవారి అభిషేకము, అలంకారము, అలాగే డీజేలు, పెప్పెర మేళాలు, కోలాట్లు, డ్రమ్స్, అమ్మవారి వేషధారణలు ఇవన్నీ అంగరంగ వైభోగంగా బాణసంచ అన్ని రకాలుగా అన్ని అంగ వైభవంగా ఈరోజు ఏదైతే కులం జరిగిందో అది మా కులము, బలిజ కులము. ఈరోజు మా కులస్తులందరికీ నాకు చాలా సంతోషంగా ఉంది. మా కులంలో పార్టీలకు అతీతంగా మేమందరూ కలిసి ఈ వేడుకను జరుపుకుంటాము. దీనికి చాలా సంతోషము. పొలంనేరులో ఎక్కడ ఈ విధంగా జరగదు. అట్లాంటిది మా కులం చేస్తానని దానికి, అది మా పీరియడ్లో జరుగుతానని దానికి మా యొక్క అమరణ గారి తరఫున, అలాగే మా యొక్క గుడి కమిటీ తరఫున ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ మా కుల అధ్యక్షులు రూపేష్ గారికి, అలాగే మా కుల పెద్దలు ఏకమేత పెద్దలు కావచ్చు, చచ్చిరెడ్డి అన్నకు కావచ్చు, మా అన్న విజయ్ బాబు అన్నకు కావచ్చు, మా అన్న కిరణ్ కావచ్చు, ప్రతి ఒక్కరికి సోమన్న కావచ్చు, ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ అందరినీ ఈసారి ఎన్నడూ లేని విధంగా చాలామంది క్రౌడ్ రావడం చాలా సంతోషదాయకం. అలాగే ఈ పండుగను కూడా అత్యంత వైభోగంగా జరుపుతామనేసి అమరన్న ఆశీస్సులతో కోరుకుంటున్నాను. ఫోటో తీసుకో. తీసుకున్నాను రండి. ఇంకా మళ్ళా రా కొద్దిగా వేసాను ఇంకొంచెం వేసాడు అన్న